పుష్ప మూవీపై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడంపై విమర్శలు చేశారు. ఎర్రచందనం దొంగలకు జాతీయ అవార్డులా అంటూ మండిపడ్డారు. జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు, కానీ పోలీసుల బట్టలు విప్పి నిలబెట్టే సినిమాలకు మాత్రం అవార్డులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎవరైతే నటుడు ఉన్నాడో ఆ నటుడు అమ్మాయి చనిపోయిన తర్వాత, మహిళ చనిపోయిన తర్వాత కనీసం కుటుంబాన్ని పరామర్శించకపోవడము, వాళ్లకు ఏదో సాయం చేస్తా అన్నది కూడా చేయకపోవడము, అవన్నీ పోను ఆయనను పోయి చాలా మంది పరామర్శి, కానీ ఈ కుటుంబము అక్కడికి సినిమా థియేటర్ కాడికి పోవడము తప్పులాగా అయిపోయింది. కానీ నీ మీద అభిమానంతో వస్తే ఆ కుటుంబం అలా చనిపోతే మరి ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఒక నటుడికి అవకాశం ఇస్తే ఇంకోరు కూడా. కాబట్టి చట్టానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, వాటికి లోబడి ఉండాలనేది చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది. ఆ యొక్క నటుడి మీద అల్లు అర్జున్ మీద కాంగ్రెస్ పార్టీకి ద్వేషం లేదు, కాంగ్రెస్ సీఎం గారికి కోపం లేదు. కేవలము మన ప్రజల యొక్క హక్కులను కాపాడాలి, చట్టాన్ని రక్షించుకోవాలి, చట్టబద్ధంగా ఎవరైనా శిక్ష అర్హులే అనేది ఈ సమాజం ఖచ్చితంగా ఆ మెసేజ్ తీసుకోవాలి. అతిగా ఎవరు ప్రవర్తించిన వాళ్ళకు శిక్ష ఉంటుంది, పబ్లిక్ కూడా భరోసా ఉంటుంది. మా మీద ఎవరు అతిగా చేసినా ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని